అందరికీ నమస్తే అండి. ఈ తిరుమల కల్తీని వ్యవహారం గురించి అప్పుడప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు కాస్త విచిత్రంగా ఉంటాయండి. నిన్న అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్‌లో ఇంకెంత కాలం తిరుమల లడ్డూ వ్యవహారాన్ని సాగదీస్తారో, మీరెంతకాలం మాట్లాడతారో, దీనికి ఎండ్ అంటూ లేదా? కోర్టు పరిధిలో ఉంది కదా! సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి ప్రభుత్వం ఎలా మాట్లాడుద్ది? వీళ్ళెలా ఫ్లెక్సీలేత్తారో మేము సుద్దపూసలం అని మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు వంశాన్ని ఎక్కడ తీసుకుపోతున్నాడో నాకు అర్థం కాదు. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే ఈ లడ్డు కల్తీ అనే ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని మీద సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఆదేశం మేరకు ఏర్పాటు చేయబడినటువంటి సిబిఐ కమిటీ ఒకటి దీని మీద విచారణ జరుగుతుంది. అవును, ఇది కూడా ఏంటి నా తగదు అదేగా ఫ్లెక్సీ కట్టారు కదా, మరి ఇస్తారు రెడ్డి గారు బొమ్మ వేసి. ఒక నిమిషం మీరు ఛార్జ్ షీట్ వేయగానే మీరు ఏమైనా ప్రచారం చేశారు? సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది, మేము ఎలాంటి కల్తీ నెయ్యి వాడలేదు, స్వచ్ఛమైన నెయ్యి వాడాము. సాక్షి పేపర్లో వేశారు, సాక్షి టీవీలో డిబేట్లు పెట్టారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు నాయకులు చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి ఓదర కొట్టారు కదా. ఏమని మాట్లాడారు? మేము స్వచ్ఛమైన నెయ్యి వాడాము, కల్తీ నెయ్యి అసలు వాడలేదు అని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టింది ఎవరు? మీరు కాదా? ఛార్జ్షీట్లో ఏముంది? 250 కోట్ల రూపాయలు తినేశారు. అది నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు అది. ఛార్జ్షీట్లో ఉన్నది అదే కదా. దాదాపు 38 మందిని ముద్దాయిలుగా చేర్చారు కదా. చిన్నప్పని ఎవరు? అవన్నీ పక్కన పెట్టేసి కేవలం మీ విషయం అంటే మీ రాజకీయ స్వలాభం కోసం దుష్ప్రచారం మొదలుపెట్టింది ఎవరండి? మీరు కాదే. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు నువ్వు? ఛార్జ్షీట్లో మీకు క్లీన్ చిట్ ఇచ్చేసారా? క్లీన్ చిట్ ఇవ్వకుండా మీకు క్లీన్ చిట్ ఇచ్చేసారని చెప్పేసి అని విష ప్రచారం మొదలుపెట్టింది మీరు. పైగా ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడతారండి? రోజుకు ఒక ప్రెస్ మీట్లు పెట్టడానికి ఓపుకుంది, గంటలు మాట్లాడడానికి తీరుకుంది. కానీ ఇదే అంశం గురించి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో చర్చ పెట్టి అసెంబ్లీలో మాట్లాడే దమ్ము మాత్రం లేదండి వాళ్ళకి. అసెంబ్లీకి మాత్రం వెళ్ళరు, భయపడిపోతారు. అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడిపోతారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. 2 గంటలు 2.5 గంటలు ఒక 3 గంటల దాకా ఒక ప్రెస్ మీట్ ఉంది. పేటీఎం కుక్కలందరూ కూడా ఎలివేషన్లు ఇచ్చేసారు. బాబోయ్ 2.5 గంటల ప్రెస్ మీటా, 3 గంటల ప్రెస్ మీటా, అయ్యి బాబోయ్ డేటాతో పాటు తీసేసాడు. డేటాతో పాటు పార్టీ ఆఫీసులో కూర్చొని తీసేసి జగన్మోహన్ రెడ్డి అదే డేటాతో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదండి. ఇదే అంశం గురించి అసెంబ్లీలో చర్చిస్తే ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పుద్ది కదా. అసెంబ్లీకి మాత్రం వెళ్ళరంట. మా అన్న డేటాతో మాట్లాడేస్తున్నాడు. ఆ 2.5 గంటల ప్రెస్ మీట్లో 2.5 గంటలు ఉన్నా 3 గంటలు ఉన్నా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటమే కానీ ఇవాళ ఈ మధ్యకాలంలో ఒక కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చారు. అందరూ ట్రోల్ చేస్తున్నారు, ఇది రికార్డెడ్ ప్రెస్ మీట్ అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి అని కొన్ని టీవీ ఛానల్స్కి సంబంధించిన లోగోలు ముందెట్టి ఏదో ఊరికే కవరింగ్ మాట లైవ్ ప్రెస్ మీట్ అని చెప్పేసి. లైవ్ కాదు, రికార్డెడే అది. 2.5 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు. పైగా ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా మీడియా రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డి ఒక్క క్వశ్చన్ కూడా అడగరండి. అదే విచిత్రం. ఆ ప్రెస్ మీట్ ఆశాంతం మీరు చూడండి, లాస్ట్ వరకు ఎవ్వరూ మాట్లాడరు. అలా సైలెంట్గా కూర్చొని చూస్తారు ఆ ప్రెస్ మీట్. ఎప్పుడైనా చూసారా? ప్రెస్ మీట్లు అంటే ఎలా ఉంటాయండి? మనం చూడట్లేదు రోజు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడతారు, నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెడతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో ఏదైనా ఒక జర్నలిస్టో లేదంటే ఒక రిపోర్టరో ఒక క్వశ్చన్ అడుగుతారు. అది రియాలిటీ. ఎంతసేపు మన ఆఫీసులో కూర్చొని మాట్లాడేయాలి. దీనికి మీరు ఇక్కడికి వచ్చి ఎలివేషన్ ఇచ్చేయాలి. రండి అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి చర్చించండి, ఇదే అంశం గురించి మాట్లాడండి. సిబిఐ రిపోర్ట్లో ఛార్జ్షీట్లో ఏమని తేల్చారో దాని గురించే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. అలా చేయరట. మేము అసెంబ్లీకి వెళ్ళము. ఎందుకురా అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తారండి ప్రతిపక్ష హోదా? అందుకని చెప్పేసి మేము అసెంబ్లీకి వెళ్ళాం. నువ్వు వెళ్ళి మైక్ అడుగు. నువ్వు మైక్ ఇవ్వకపోతే, నీకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు ప్రజలకు చెప్పు, ఇదిగో నేను అసెంబ్లీకి వెళ్ళాను, అసెంబ్లీలో నా గొంతు నేను వినిపించేందుకు నా ప్రయత్నం నేను చేశాను, ప్రభుత్వం నాకు మైక్ ఇవ్వట్లేదు, అందుకని చెప్పేసి నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదని చెప్పు. అలా చెప్పడట. ఇక్కడ వీళ్ళు ఎలివేషన్లు తప్పితే ఏమీ లేదు ఇక్కడ. ఎవరు వస్తారో వెళ్ళండి.
ఒక చర్చ పెట్టండి. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరు కల్తీ చేశారు? ఎవరు తినేశారు? ఎంత తినేశారు? దాని వెనకాతల ఎవరున్నారనేది అన్నీ చర్చకొస్తాయి. అప్పుడు ఈజీగా మాట్లాడొచ్చు. కోర్టు పరిధిలో ఉన్న అంశం అని చెప్పేసి ఈరోజు గుర్తుకొచ్చే మీకు, మరి మీరు సాక్షులు వేసినప్పుడు ఏమైపోయిందండి? సాక్షి పత్రికల్లోని, సాక్షి టీవీలోని మీ అధికార ప్రతినిధులు మాట్లాడినప్పుడు ఏమైపోయింది? తెలీదా మీకు? కోర్టు పరిధిలో అంశం గురించి మనం మాట్లాడకూడదు. ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. ఇంకా విచారణ జరుగుతుంది. కోర్టు ఏం చెప్పుద్దో చూడాలి అనే ఇంగిత జ్ఞానం మీకు లేదా? అంటే ఎట్టా పడితే అట్టా మనకు అనుకూలంగా మార్చేసుకోవడమేనా అంబట్రాంబాబు? గతంలో కూడా ఇలాగే చేసుకొచ్చారు ఆళ్ళు. ఆ పింక్ డైమండ్ వ్యవహారం ఏదైతే ఉందో, లేని పింక్ డైమండ్ ఉందని, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని, నారా లోకేష్ గారి దగ్గర ఉందని, బ్రహ్మణి గారి దగ్గర ఉందని, భువనేశ్వరి గారి దగ్గర ఉందని ఎంత విష ప్రచారం చేశారంటే అంత విష ప్రచారం చేశారు. చేయలేదా? 2019 ఎన్నికల ముందు విష ప్రచారం చేయలేదా? ఆ రోజు మీరు దేవుడితో రాజకీయం చేయలేదా? ఇవాళ మాట్లాడితే దేవుడితో రాజకీయం ఏంటండి అని మాట్లాడే ఎదవలందరూ 2019 ఎన్నికల ముందు పింక్ డైమండ్, లేని పింక్ డైమండ్ ఉందని చెప్పేసని దేవుడిని తీసుకొచ్చి రాజకీయం చేసిన ఎదవెవడండి? మరి దానికెందుకు సమాధానం చెప్పట్లేదు మీరంతా? అంటే మీరు చేత్తే ఒకటి, ఎదురోడు చేత్తే ఒకటా? లేనిదేమీ ప్రచారం చేయట్లా, ఉన్నదే ప్రచారం చేస్తున్నారు. ఇవాళ మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, మేము ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఉంది కదా! భక్తులకు ఒక క్లారిటీ ఉంది. స్వయంగా వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో గతంలో మేము తిరుమల వెళ్ళినప్పుడు, ఆ లడ్డూ ప్రసాదాలు మేము తిన్నప్పుడు అంత క్వాలిటీ లేదు. 2 రోజులకే పాడైపోయేది. స్మెల్ వచ్చేది. స్వయాన మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు వైవి సుబ్బారెడ్డిని ట్యాగ్ చేస్తూ ఈ లడ్డూ తింటే ఒళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయండి అని చెప్పేసని అనేక సందర్భాల్లో పోస్టులు పెట్టున్నారు. ఇవాళకి సోషల్ మీడియాలో ఉన్నాయి. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఎవరి హయాంలో కల్తీ చేసింది, చేశారు, ఎవరు అపవిత్రం చేశారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒక చిన్న దానికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్‌గా ఎందుకు నియమించారు? ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి. మాట్లాడితే మాకు హిందువుల మీద ప్రేమ ఉంది, హిందూ దేవుళ్ళ పైన మాకు నమ్మకం ఉందని మాట్లాడి మీరు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పైన ఎందుకు సంతకం పెట్టలేదండి? డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదండి? మాకు స్వామివారి పైన నమ్మకం ఉందని చెప్పేసని. ఆ రోజు మాట్లాడితే ఏమని మాట్లాడారు? నీ అమ్మమ్మ గుడి కట్టించాడా, ఆడమ్మమ్మ గుడి కట్టించాడా అని చెప్పేసని మాట్లాడిన మీరు, ఇవాళ వచ్చి ఎవరికండి మీరు నీతులు చెప్పేది? లడ్డూ వ్యవహారం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. ప్రజలకు క్లారిటీ ఉంది, భక్తులకు క్లారిటీ ఉంది. మీరు మధ్యలో హెరిటేజ్‌ని తీసుకొచ్చి విష ప్రచారం చేసి అన్నిటిలోని అడ్డంగా దొరికేసి ఇక్కడికొచ్చి మళ్ళీ ఈ సానుభూతి మాటలమాట ఇంకెంతకాలం సాగదీస్తారండి? ప్రజలకు తెలిసేంత వరకు మాట్లాడతారు. ప్రజలకు ఒక క్లారిటీ రావాలి. ఎవరి హయాంలో ఏం చేస్తున్నారనేది ఒక క్లారిటీ వచ్చేంత వరకు ఖచ్చితంగా మాట్లాడతారు రాంబాబు. మీకు ఏదైనా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. ఇక్కడ ఈ పిచ్చి పిచ్చి మాటలైతే మాట్లాడమాకండి.